హాయ్ హలో గైస్, నేను మీ రఫీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా అంటే చాలా బాగున్నాను గైస్. ఈ రోజు ఇగ్నిస్ వెహికల్ కి ఎయిర్ బ్యాగ్ లైట్ అనేది వస్తుంది. సరే వస్తుందని కానీ చెప్పి టెక్నీషియన్ చెక్ చేసి కాంటాక్ట్ కాయిల్ అనేది మార్చమని చెప్పారు. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంది, అది వీడియో చివరి చెప్తాను ఎందుకు కాంటాక్ట్ కాయిల్ అయితే కనుక లోకల్లో ఉంది. తెచ్చేసారనమాట కాంటాక్ట్ కాయిల్ అయితే కనుక సిస్టమ్ లో చెక్ చేసి. మనోడైతే స్టీరింగ్ వీల్ అయితే రిమూవ్ చేశాడు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా స్టీరింగ్ వీల్ అయితే రిమూవ్ చేయాలి. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయిపోద్ది. కాంటాక్ట్ కాయిల్ అయితే మనోడైతే తీసేసాడు అనమాట. కొత్త కాంటాక్ట్ కాయిల్ అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ కాయిల్ కొత్త దానికి యాంగిల్ ఇంక్లినేషన్ సెన్సర్ అనేది వచ్చింది. అది యాక్చువల్ గా లేటెస్ట్ వెహికల్ అనేది వస్తుంది. ఆ యాంగిల్ ఇంక్లినేషన్ ఇంకా తీసేసి ఫిట్ చేశారనమాట కొత్తది. ఇంకా లైట్ అనేది పోయింది. కొత్త వెహికల్ ఎస్ క్లాస్ వెహికల్ అనేది బాడీ షాప్ డ్యామేజ్ అయితే ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చారు. మన దగ్గర బ్రేక్ ప్యాడ్లు మార్చాలని చెప్పాను, ఫ్రంట్ టు బ్యాక్ మార్చేసాం గైస్. మనకి ఎస్డిఎం అంటే ఎయిర్ బ్యాగ్ మోడల్, అంటే కాంటాక్ట్ కాయిల్ పోయినా ఎస్డిఎం పోయినా ఎయిర్ బ్యాగ్ లైట్ అనేది వస్తుంది. కానీ కాంటాక్ట్ కాయిల్ పోతే మౌంటింగ్ బటన్స్ అనేవి పనిచేయవు. ఓకేనా గైస్? మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి అబ్బా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో